ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ఈ వాక్యం వెంటనే దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరు బాగున్నారు కదా? ధైర్యంగా ఉన్నాం, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన తన బిడ్డల చుట్టూ కూడా తన దూతల్ని కావలిగా ఉంచే దేవుడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా తన ప్రజలను ఇజ్రాయెల్ని కాపాడి నడిపించిన దేవుడు. ఈ రోజున ఈ వాక్యం వెంటనే మనతో కూడా ఎటువంటి అగ్ని బాణాలు, ఎటువంటి కీడు కలగకుండా కాపాడుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచుతాం, ధైర్యంగా ఉందాం. ఈనాటి వాక్య ధ్యానం అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునిగా వారికి అప్పగించెను. ఈ వాక్య భాగం సేవ అనే ఆయుధం ఎంత గొప్పదో చూపించే వాక్య భాగం. దొర్కా అనే పేరుకు 2 అర్థాలను పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. తబిత అనేది అరామిక్ భాషలో, దొర్కా గ్రీకు. 2 భాషల్లో ఈమె యొక్క పేరుని గురించి పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆమె ఒప్పేలో ఒక పట్టణంలో నివసించే శిష్యురాలు అని వ్రాయబడి ఉంది. శిష్యురాలు అంటే నేర్చుకునేది, ప్రభు పాదాల యొద్ద ఉండి నేర్చుకునేవారు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమెను గురించి చెప్పబడుతున్న వాక్యం 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 36వ వచనం. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. దొర్కా యొక్క విశేషాలను గురించి వాక్యం మనకి స్పష్టత చేస్తూ ఉంది. ఆమె కేవలం ఒక విశ్వాసి కాదు, ఆమె విశ్వాసము ఆమె క్రియల్లో చూపించేది. విధవరాండ్ర కొరకు ఆమె బట్టలు కుట్టేది తన దగ్గర ఉన్న ఒక చిన్న సూదితో. అంటే సమాజానికి అవసరమైన సేవ చేసేది. ఆమె ఏం చేయగలదు, ఆ యొక్క సేవ ఆమె చేసేది. దొర్కా నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈమె చేసే సేవ అద్భుతంగా విధవరాండ్రను ఆదరించింది, వారికి బట్టలు కుట్టించే ఇస్తూ ఉండేది. అయితే ఒక రోజున ఆమెకి అనారోగ్యం కలిగింది, ఆమె చనిపోయింది. అయితే ఆమె చనిపోయినప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారు ఆమెను సమాధి చేయలేదు. విశ్వాసంతో వారు ఆమె యొక్క దేహాన్ని కడిగి పైన గదిలో పెట్టి, అక్కడికి దగ్గరలో పేతురు ఉన్నాడు అని విని దైవజనుడైన పేతురికి కబురు పెట్టారు, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే ఏమో బ్రతుకుతుంది. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. నిజంగానే పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను సజీవురాలుగా లేవనెత్తాడు. అప్పుడు చెప్పబడుతున్న వాక్యం, అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. దొర్కా విశ్వాసం క్రియలతో కూడింది. క్రియలు లేని విశ్వాసం అమృతం అని యాకోబు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తాడు కదా. అంటే దొర్కా యొక్క భక్తి మాటలతో కాదు, చేతులతో ఉండేదన్నమాట. నిజంగా దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి అంటూ యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 27వ వచనంలో మనకి ఇదే మాటని జ్ఞాపకం చేస్తాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏది? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను కాపాడుకొనుటే కదా. నిజంగా దేవుడు విధవరాండ్రకు న్యాయకర్త అని కీర్తనకారుడు రాస్తాడు. అంటే దేవుడు విధవరాండ్లను ప్రత్యేకంగా ఆయన గమనిస్తున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దొర్కా చనిపోయినప్పుడు గొప్ప సాక్ష్యాన్ని, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది. విధవరాండ్రందరూ కూడా పేతురు వచ్చినప్పుడు ఆమె కుట్టిన బట్టల్ని పేతురుకు చూపించారు. పేతురుకు చూపించి ఏడ్చారు వాళ్ళు. మాకు ఈమె ఎంత సేవ చేసింది, మా కొరకు మమ్మల్ని ఎంత ప్రేమించింది. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వారిని, ఆ విధవరాండ్రను లక్ష్య పెట్టి ఉండకపోవచ్చేమో. దొర్కా ప్రేమించినంతగా, దొర్కా హత్తుకున్నట్లుగా తన ఇంటి వారు కూడా, వారి ఇంటి వారు కూడా హత్తుకోలేదేమో. అంత ప్రేమ ఎప్పుడైతే దొర్కా ద్వారా వారు పొందుకున్నారో ఆ ప్రేమను మర్చిపోలేకపోయారు. ఆమె మరణించింది అన్న విషయాన్ని అసలు వాళ్ళు ఇష్టపడలేదు, అంగీకరించడానికి ఇష్టపడలేదు. చూడండి, దేవుడు చాలాసార్లు మన చుట్టూ కూడా కొందరిని పేదవాళ్ళని దేవుడు ఉంచుతూ ఉంటాడు. మీరు ఆలోచించారా? కొందరు పేదవాళ్ళని మన చుట్టూ దేవుడు పెడతాడు, మన కుటుంబంలో కానీ, మన ఇంటి ప్రక్కన కానీ, మనతో పనిచేసేవాడు. ఎందుకని ఈ రోజున ఆలోచించారా మీరు?
ద్వితీయోపదేశకాండం 15:11 ప్రభు చెప్తాడు, దేశంలో ఎప్పుడు పేదలు ఉంటారు. కారణం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వారిని అక్కడ పెట్టడం ద్వారా దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడేమో, లేదా ఒకవేళ మీలో దయ కనికరం లేకపోతే కనీసం వారిని చూసైనా సరే ఆ దయతో నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనేమో. వారికి సహాయం చేయడం ద్వారా, వారికి సేవ చేయడం ద్వారా దేవుని యొక్క ప్రేమని లోకానికి చూపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మన ఆశీర్వాదాలు అక్కడితో ఆగిపోకుండా వారికి మనం సహాయం చేయడం ద్వారా, వారికి మనం చేయి చాపటం ద్వారా మన ఆశీర్వాదాలను దేవుడు ఇంకా 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 ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడేమో ఆలోచించండి. అంటే పేదలు మన చుట్టూ ఉండడం అది శాపితం కాదు, శాపం కాదు. వారు మనం సేవ చేసే అవకాశాలు, మనం ఆశీర్వదించబడే అవకాశాలు మనకి ఇస్తున్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిజంగా నేటి సమాజం, మనం ఎటువంటి సమాజం మధ్యన ఉన్నామో ఆలోచించారా? ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. మనకి ఇంకా ఏం తక్కువైపోయింది, మనకి ఇంకా ఏది ఉంటే బాగుంటుంది, ఇంకా 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 ఎలా మనం ఉండగలుగుతాం కదా. ఈ రోజున తల్లిదండ్రులను కూడా నిజంగా చాలా చిన్న చూపు చూస్తున్న సమాజంలో మనం ఉన్నాం. వారిని వృద్ధాశ్రమాలకు పంపించేయడం కదా, వృద్ధులు ఇంట్లో ఉంటే విసుక్కోవటం, అవునా? కానీ చూడండి, దొరక్క విధవరాండ్రను ఆదరించింది. చచ్చిపోయిన ఆమె తిరిగి లేవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారు. నిజంగా దేవుడు నమ్మదగిన దేవుడు. వాక్యం సెలవిస్తా ఉంది, 1 తిమోతి రాసిన పత్రిక 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల విశ్వాసము త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడంట. చూసారా? నిజంగా ఈ రోజున ఎంతమంది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను, లేదంటే విధవరాండ్రను, లేదంటే పేదలు చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? తినే ఆహారంలో కొంచెం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారా? ఆలోచించండి. యోబు భక్తుడు తన యొక్క నిస్సహాయ స్థితిలో, చాలా దీనం, భయంకరం, తనకున్నదంతా పోయింది, ఒక్కసారిగా వచ్చి పెంటకప్ప మీద పడిపోయాడు. అంతే తన జీవితం. ఆరోగ్యం పోయింది, తన బిడ్డలు అందరూ కూడా పోయారు. అయినా కానీ తిరిగి రెండంతలుగా ఆయన దీవించబడ్డాడంటే ఎంత అద్భుతం ఆలోచించండి. ఆయన అంటాడు, విధవరాండ్ర హృదయాన్ని నేను సంతోషపెట్టాను అన్నాడు ఆయన. 29వ అధ్యాయం యోబు గ్రంథం 14 విధవరాండ్ర హృదయాన్ని నేను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను, అది నన్ను ధరించెను. చూసారా? నిజంగా ఈ రోజున ఎంతమందికి మనం ఈ సాక్ష్యాన్ని మనం చెప్పగలుగుతాం? యోబు చెప్పిన సాక్ష్యాన్ని మనం చెప్పగలమా? విధవరాండ్రు దొరకాని గురించి చెప్పిన సాక్ష్యం మన గురించి చెప్పేవారు ఒక్కరున్నారా? నిజంగా మన వారి జీవితాల్లో, వారి అవసరతల్లో మనం పాల్గొన్నామంటారా? ఈ విధవరాండ్రు ఎందుకు దొరకా తిరిగి బ్రతకాలి అని కోరుకున్నారు అంటే, దొరక వారికి ఎంత ప్రేమను చూపించుంటుందో. ఆమె సేవ వారి యొక్క జీవితాలను మార్చేసి ఉండాలి. ఆమె వారి జీవితాల్లో చాలా అవసరమైన వ్యక్తి, ఆమెను కోల్పోవడం వారికి ఇష్టం లేదు అన్న ఒక హృదయపూర్వకమైన ప్రేమ, ఒక హృదయపూర్వకమైన కన్నీరు తన కొరకు, ఆ దొరక కొరకు వారి కన్నీరు కార్చడం దేవుడు చూసుంటాడు. చేసారా? ఆ విధవరాండ్రు ఆమె యొక్క మరణాన్ని అంగీకరించలేదంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత కన్నీళ్లతో కూడిన విశ్వాసం ఆలోచించండి. వారి యొక్క దేహాన్ని కడిగారు, భద్రపరిచారు, వెంటనే సమాధి చేయలేదు, కానీ పేతుని పిలిచారు, చూపిస్తున్నారు, ఇదిగో ఈమె ఇంత సేవ చేసింది గనుక ఈమె చనిపోవడానికి వీల్లేదు. ఎంత అద్భుతమో కదా. ఈ రోజున చాలా మందికి ఈ వాక్యాలు పెద్దగా పట్టించుకోరు, పెద్దగా ఇష్టం ఉండదు, ఏముందులే అనుకుంటారు కదా. ప్రతిసారి కూడా మనం పిల్లలు, మన కుటుంబాలు. కానీ జాగ్రత్త, నీకంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళి నీ గురించి సాక్ష్యం పలికేవి కొన్ని ఉంటాయి. అవే సేవా కార్యక్రమాలు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 4వ వచనంలో కొర్నేలి అనే ఒక సైనికాధికారితో దేవదూత స్వయంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ దూత అంటే, ఇదిగో నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరని. అంటే మనం చనిపోవడానికంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్తున్నవి మన ప్రార్థనలు, మన సాక్ష్యం, మనం చేసే ధర్మకార్యాలు. ఈరోజున ఎంతమంది మర్చిపోయారు ఈ కార్యాలు చేయడం? ఈరోజు ఎంతమంది నిర్లక్ష్యంతో ఉన్నారు ఈ కార్యాలు చేయడానికి? వచ్చేది మాకే సరిపోదు అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. కానీ నీ గురించి సాక్ష్యం పలికేవి కొన్ని ఉన్నాయి లోకంలో. అది మనం తప్పక మనం ప్రభు యొక్క మహిమ కొరకు మనం చేయగలగాలి. ఆలోచించండి. దొరకాను దేవుడు తిరిగి సజీవాలుగా లేపాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మహిమ కొరకు సంఘం ప్రోత్సహించబడాలి. సేవ ఇంకా విలువైనదిగా దేవుడు అపోస్తుడైన పేతురుని దేవుడు ఘనపరుస్తా ఉన్నాడు. చనిపోయిన ఆమెను తిరిగి ఆయన లేపాడు.
ఆమె చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న వారు సాక్ష్యం పలుకుతా ఉన్నారు, దొరక గొప్ప సేవ చేసింది అని. నిజమే. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇదే మాట జ్ఞాపకం చేస్తాడు. 4వ వచనం, హేబేలుని గురించి. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చనిపోయాడు కానీ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ దొరక చనిపోయింది కానీ ఆమె సేవ చేసిన సేవ ద్వారా ఆమె మాట్లాడుతుంది. ఈ రోజున మన గురించి మాట్లాడడానికి ఏమైనా ఉన్నాయా లోకంలో? మనం ఏమన్నా విడిచిపెట్టగలుగుతున్నామా? ఆలోచించండి. ఈ రోజున చాలా మంది అంటారు, ఎన్నో సమస్యల్లో మేము ఉన్నాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు. చాలా సంతోషం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడి కార్యాలు చేస్తాడు. కానీ ఒకటి, నీ చీకటిలో నీ వెలుగు ప్రకాశించాలి. వేకువ వెలుగు వలె నీ యొక్క వెలుగు ఉదయించాలి అంటే గనక, స్వస్థత నీకు శీఘ్రంగా రావాలి అంటే, దేవుని యొక్క మహిమ నీకంటే ముందుగా నడవాలి అంటే గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 58:8 వచనంలో ప్రభు చెప్తాడు ఏంటో తెలుసా? నీ ఆహారాన్ని ఆకలి కొన్నవానికి పెట్టు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పద్దు సుమా. ప్రభు లెక్కడుగుతాడు. ఆయన దిక్కులేని బేదలని ఇంట్లో నువ్వు చేర్చుకోవాలి. అలా చేర్చుకుంటే గనక దేవుని యొక్క మహిమతో మీరు నింపబడతారు. దొరకా జీవితం చీకటితో నింపబడింది, అయిపోయింది ఇక జీవితం. కానీ ఆమె చేసిన సేవ అద్భుతమైన రీతిలో, ఆమె విధవరాన్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి, ఆమె వారికి సేవ చేసిన విధానాన్ని బట్టి మరణంలో కూడా ఆమె తిరిగి లేవగలిగింది. చూడండి, మనం ఉన్న భయంలో లేదంటే మనం ఉన్న ఆందోళనలో చాలాసార్లు వచ్చేది మాకే సరిపోదు, లేకపోతే ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయో, భవిష్యత్తు ఎలాగుంటుందో, రేపు ఎలాగుంటుందో అనే భయం మన హృదయాన్ని మూసేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క ప్రేమ మన చేతుల్ని తెరవాలి. దొరక తన గురించి ఏది ఆలోచించలేదు. మేబీ తన గురించి ఏది దాచుకుని ఉండదు. కానీ దొరక తను చనిపోయినప్పుడు కూడా విధవరాంటికి సేవ చేసింది కనుక తన క్రియలు తన కొరకు గొప్ప సాక్ష్యంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా? ఆమె జీవితం అనేక మందికి ప్రయోజనకరంగా ఉంది. మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ యుద్ధ కాలంలో మనం బ్రతకడమే చాలా కష్టంగా ఉందనుకుంటున్నారా? అయితే అవసరమైన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, అవసరమైన వారికి సహాయం చేయండి. దేవుడి నిశ్చయంగా మీ యొక్క సేవను దేవుడు ఘనపరుస్తాడు. చూడండి, అక్కడ మరణం ఉంచింది కానీ సంఘం ఎలా స్పందించింది? ఆమె యొక్క శరీరాన్ని శుభ్రపరిచారు, పేతుని పిలిచారు, ప్రార్థన చేశారు. అంటే భయం కలిగిన పరిస్థితుల్లో సంఘం ఎలా స్పందించాలి? ఒకరిని ఒకరు వదిలిపెట్టలేదు. మనం కూడా ఒకరిని ఒకరు, సంక్షోభం కలుగుతుంది, భయం కలుగుతుంది, అయినా పర్వాలేదు, ఒకరికొకరు ధైర్యం చెప్పండి. మీకున్న దాన్ని 10 మందితో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకరి భారములను ఒకరు మోయండి. ఆర్థికంగా బలహీనలైన వారిని జ్ఞాపకం చేసుకుందాం, వృద్ధులైన వారిని ధైర్యం చెబుదాం. ఫోన్ చేసి హలో అనడంలో మనం ఏది కూడా నష్టపోం కదా. కనుక అనేక మందికి దీవెనకరంగా మన ముందు దొరక జీవితం వాక్యం మనకు నేర్పించేది ఏంటో తెలుసా? సేవలో ఉన్న అద్భుతమైన శక్తి. దేవుడు సేవ చేసే వారి యొక్క జీవితాలను విలువైనదిగా ఆయన చూస్తాడు. మనం చేసే సేవ ఎవరినైనా ప్రభు వైపుకు త్రిప్పేదిగా ఉందా? మనం చెప్పే మాటలు ఎవరికైనా ధైర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయా? ఆ యుద్ధాలను గురించిన శబ్దాలు వింటున్నప్పుడు ఎంతో భయం అనిపిస్తుంది కదా. చుట్టూ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియట్లేదు అనిపిస్తుంది కదా. కానీ మనం ప్రభు చేతిలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా ఉండండి. మరణం నుంచి దొరకాను లేపిన దేవుడు ఈ యుద్ధ కాలంలో మనం ధైర్యంగా ఉందాం. ఆయన సురక్షితమైన చేతుల్లో ఒదిగిపోదాం. మనము క్షేమంగా సురక్షితంగా కాపాడగలిగిన శక్తిమంతుడు ఆయన. మనం ప్రభు కొరకు నిలబడదాం, ఆయన సాక్షులుగా మనం నిలబడదాం. ఈ యుద్ధ కాలంలో దొరకలాగున మనం అందరం కూడా మారిపోదాం. ఆకలితో ఉన్న వారికి సహాయం చేద్దాం. ఎవరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టద్దు. పలకరిస్తూ ఉండండి, ధైర్యం చెప్తా ఉండండి. ఒకరి యొక్క అవసరతలు ఒకరు తీర్చుకుందాం. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మీ దయ కలిగిన హస్తాలకు ఇదిగో ఈ దినం మేము సజీవులంగా మేము ఉన్నామంటే ప్రభా నీ కృప మాత్రమే. భయము ఆందోళన మా చుట్టూ అలుముకున్నప్పటికీ ప్రభా ఈ దినమున మీరు మాకు దొరక యొక్క సేవ అవును తండ్రి. ఈ భయానకమైన పరిస్థితుల్లో దొరకాలు లేపబడాలి. ధైర్యం చెప్పేవారు, చేయి పట్టుకునేవారు ప్రభా
మీరు లేవనెత్తండి. అటువంటి హృదయాలతో బిడ్డలను నింపమని అడుగుతూ, ఇదిగో ప్రభా భయాందోళనలతో బ్రతుకుతున్న బిడ్డలను ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. బోర్డర్స్లో పనిచేస్తున్న మా బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా, వారి చుట్టూ కూడా నీ కంచి వెండి, నీ కాపుదల ఉంచమని అడుగుతూ ప్రభా, బలహీనులైన వారిని మీరు బలపరచండి. యుద్ధాన్ని మీరు త్వరలో ఆపివేయబోతున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేశాల మధ్యన సమైక్యతను ప్రభా నువ్వు తీసుకుని రాబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నిశ్చయంగా ప్రభా ఇదిగో నాయన ధైర్యంతో నిలబెట్టండి, బలపరిచి శక్తీకరించమని ఈ మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ హస్తం నుంచి నీ కాపుదల భద్రత దయచేయమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. నీ కృపాహస్తాలకు ఇదిగో ఇండియాలో ఉన్న మా కుటుంబాలను అప్పగిస్తున్నాం. నిశ్చయంగా నీ కృపలో నీ దయలో నడిపించమని, మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.